శుభ్రం కడుపు నిండి తింటున్నారు. ఆ కడుపు నిండి చాలా వర్కర్ కడుపు నిండద్దా పెంటాపి అన్ని మేము ఎత్తాలా. మళ్ళీ అందులో బయో వేస్ట్ మెడికల్ అని పెట్టారు. అందులో బాత్రూమ్లు ఉంటాయి, డైపర్లు అన్ని ఉంటాయి. కాంట్రాక్ట్ రావాలి, ఇటు కలెక్టర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. జీతాలు లేవు, ఏమో ఇంటద్దాలు ఊరుకుంటారా? ఇరిగిపోయి నాలో బాధల్లో ఉంటున్నాం. ఒప్పుకుంది 4000 పిఎఫ్ అసలుకి అయిలేదు. అసలుకి కొడుతున్నారు మమ్మల్ని, వెళ్తున్నారు, పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరని ఏం చేయాలి? మేము ఎవరిని అడగాలి? కాంట్రాక్ట్ ఎందుకు ఇంకా మాకు? ఆ ఒక్క జీతం ఏం ఊరికి వస్తాయండి? మా ఛార్జీలకే వస్తాయా, తింటాకే వస్తాయా, దేనికి వస్తాయి మాకు? అలాంటప్పుడే మమ్మల్ని రానినప్పుడు పోజులకు మాత్రమే పిలుస్తారు. మాకు బిల్లులు అయితే మేము వేస్తాం, బిల్లు ఎవరప్పుడు మేము వేయలేము అని అంటారు. 5 రూపాయలు వడ్డీ తెచ్చుకొని ఇంట్లో సామాన్లు ఇస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు 3 నెలలు 4 నెలలు జీతం అయితే వాళ్ళకి అప్పులు కడుతున్నావు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ ఈ రోజున విజయవాడలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేయడం జరిగింది. దాదాపు 3 నెలల నుంచి జీతాలు లేవని చెప్పి ఈ రోజున చెలో బయటించడం జరిగింది. ఇది సంబంధించి దాదాపు 3 నెలల నుంచి జీతాలు లేవు, ఈఎస్ఐ కట్టలేదు, పిఎఫ్ కట్టలేదు చెప్పి ఆందోళన చేస్తారు. వారి సమస్య ఏంటి తెలుసుకుని ప్రతి చేద్దాం. మనతో పాటు ఉన్నారు. ఏంటమ్మా ప్రధాన మీ సమస్య ఏంటి? సార్ మాకు 2 నెలల మట్టి జీతాలు లేవు సార్. ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టలేదు. ఆ కలెక్టర్ గారు మన శుక్రవారం రోజు కలెక్టర్ గారు జీజీహెచ్కి వచ్చారు. ఇంతమంది జనం జీజీహెచ్ లో బయట నుంచి ఉంటే ఏంటమ్మా నుంచున్నారు, మీ సమస్య ఏంటని కలెక్టర్ గారు ఒక్క నిమిషం మాతో మాట్లాడుకుని కారెక్కేసి వచ్చేసారు. మరి ఇదే రోజున ఆ రోజున ఆగి ఉంటే ఏంటమ్మంటే మేము ఇక్కడ దాకా వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఆయన ఆ రోజు ఆగలేదు కాబట్టి మా సమస్యను బయట రోడ్డు పెట్టాం. ఒక దొంగలో రౌడీజం లాగా మమ్మల్ని పోలీసు వాళ్ళు పెట్టి కవరిస్తున్నారు. మేమేం తప్పు చేసాం? కష్టపడిన వాటికి డబ్బులు ఇమ్మన్నాం, జీతం ఇమ్మన్నాం, అంతే కదా. మేమేం ఎక్కువ అడగట్లేదు, పెంచమని అడగట్లేదు, ఏమేమి అడగట్లేదు. దానికోసం హాస్పిటల్ అప్పుడు మంత్రి గారు వస్తారు. మంత్రి గారు మీరు కలవాలి, మీ సమస్య చెప్పలేదు. మంత్రి గారు కలవరు, ఎవరు కలవరు. వాళ్ళు వచ్చి మాకు కనపడకుండా డోర్లు వేసుకుంది. ఒకవేళ మేము వెళ్ళా గానీ మమ్మల్ని వాళ్ళ దగ్గర దాకా వెళ్ళలేరు. శానిటేషన్ అనేటప్పుడు ఒక చిన్న చూపు ఊడ్చుకునే వాళ్ళు అదేమనంటే అదే మేము ఆగామనుకో జనాలు, పేద జనాలు అందరూ ఇబ్బంది పడతారు. మీరు ఆగటానికి లేదు, పని చేయాల్సిందే, రండి రండి అంటారు. కానీ కనీసం చేస్తున్నట్టుకి డబ్బులు ఇస్తున్నారా లేదన్నది ఎవరు పట్టించుకునే నాదుడు ఉండడు. ఎందుకంటే వాళ్ళకి అనవసరం జీతాలు పడినాయా, వీళ్ళు తిన్నారా తినలేదు అనవసరం. పని మాత్రం జరగాలి, పని ఆగటానికి లేదు అన్నది అడుగుతున్నారు గవర్నమెంట్ వచ్చి. అధికారులు కూడా ఎవరు, మేము డిఎంఎల్ చుట్టూ తిరిగాము, సూపరింటెండెంట్ చుట్టూ తిరిగాము. ఆఖరికి ఈ రోజు కలెక్టర్ గారి చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చిందంటే కలెక్టర్ గారు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇంతమంది జనం ఆగారేంటి హాస్పిటల్లో, ఇక్కడికి వచ్చి ఆగారేంటి, ఏంటమ్మా మీ సమస్య ఒక్క మాట అడగల. మాకు ఒక యూనియన్ ఉంది, సిఐటి యూనియన్ ఉంది, యూనియన్ నాయకులు కూడా అక్కడ ఉన్నారు. కనీసం నాయకులు ఉన్నారు ఏంటయ్యా మమ్మల్ని సంప్రదించలే. నాయకులు ఉన్నారు, వాళ్ళను సంప్రదించాలి కదా, వాళ్ళు కూడా సంప్రదించలేదు. అప్పుడు ఎంపీ గారు వస్తుంటారు మీ హాస్పిటల్ అప్పుడు ఏమని చెప్పండి. మమ్మల్ని ఎవరన్నా కింద దించండి, క్లీన్ చేయండి, శుభ్రపరచండి, శుభ్రం చేయండి అని మనం పక్కకు తరవటమే. కానీ మమ్మల్ని ఎప్పుడు మాట్లాడిచ్చారండి? ఎప్పుడు మాట్లాడిచ్చారు? జీతాల గురించి అడగనేవరు, ఏటి గురించి అడగనేవరు. పని చేయండి. ఏం తిని చేస్తాం? ఏం తిని రోడ్డు మీదకి వస్తాం మేము? మా పిల్లలు మేము బతికించుకోవద్దా? ఫీజులు కట్టుకోవద్దా? ఏం తిని రావాలి? అద్దెలు ఊరుకుంటారా? 3 నెలలు జీతాలు అయిపోకుండా ఉంటే ఏం తిని వస్తాం? అదేమంటే రోడ్డు ఎక్కగానే తరివేస్తున్నారు. కలెక్టర్ గారు వచ్చారు, రండి పక్కకు రండి, 3 మాట్లాడుతురు అని అన్నారు. పక్కకు వచ్చాక డోర్ వేసుకొని లాగిచ్చేసారు. మమ్మల్ని ఇంకెవరు పట్టించుకుంటున్నారు? కలెక్టర్ గారే పట్టించుకుంది, ఇంకెవరు పట్టించుకుంటారు? మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. మరి జీతాల సంగతి, మా జీతాలు తేలిందాకా మేము రోడ్డు మీద ధర్నా చేస్తామే. ఎవరు ఆపినా మేము ఆగేది లేదు. జీతాలు రావాలి మీకు? 3 నెలలు సార్. 3 నెలల నుంచి కనీసం ఎవరన్నా వచ్చినా గానీ మమ్మల్ని వార్డులలోకి వెళ్ళమని, వార్డులలో నుంచి కిందకి దిగొద్దు అంటున్నారు. సూపర్వైజర్లు అంటున్నారు, ఇటు సార్ వాళ్ళు అంటున్నారు, అందరూ అంటున్నారు. సోమరాజు పనులు కూడా మా ఎఫ్ఎన్ వాళ్ళు, ఎంఎన్ వాళ్ళు చేసే పనులు కూడా మా చేతే చేపిస్తున్నారు. మా పనులే అన్ని మేము చేసుకుంటూ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని దేనికి ఉంచారు? పేజీలను తీసుకొస్తామేనా? మాకెందుకు మరి మా జీతాల గురించి వాళ్ళు అడగాలిగా. అడిగామనుకో, ఎక్కడికన్నా వెళ్ళి అడిగామనుకో మేము చెబుతాంలే, మేము మాట్లాడతాంలే. అయ్యేం మాట్లాడండి, మరి మేమేం తింటాం? ఇంటద్దులో లాగుతున్నారా? కనీసం ఫీజు కట్టుకోవాలి, ఈ నెలలో ఫీజు కట్టాలి, లేదంటే స్కూల్ నుంచి పంపించేస్తాం పిల్లని అని అంటున్నారు. ఏం కట్టాలి? ఈయన తీసుకొచ్చి కట్టాలి. ఇప్పుడు వడ్డీకి తీసుకొచ్చామనుకో 5 రూపాయలు 10 రూపాయలు, అక్కడ తీసుకొచ్చి ఈ జీతం అంతా అటే వెళ్తుంది. మాకు జీతాలు కావాలి, మాకు కాంట్రాక్ట్ రావాలి. ఇటు కలెక్టర్ గారు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. అది మొన్న హాస్పిటల్ కాడికి వచ్చారు, 3 రమ్మంటే 3 వెళ్ళే లోపల కారు ఎక్కేసి వెళ్ళిపోయారు. అదే మేము అడ్డం తిరిగామనుకో పోలీసులు వస్తారుగా, మేము అడ్డం కూడా తిరగల. మేము ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అన్నట్టుగా మమ్మల్ని చేస్తున్నారు. కోటి సార్ వచ్చినా, ఎవరు వచ్చినా, యూనియన్ లీడర్లు ఎవరు వచ్చినా సరే మాకు ఇలువ ఇవ్వట్లేదు. హాస్పిటల్లో మాకు ఇలువ కావాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. బొంబాయి వాళ్ళకి ఇచ్చారంటండి. ఏ బొంబాయి వాళ్ళకి వెళ్ళి అడగాలి మేము? బొంబాయి వాళ్ళకి ఇచ్చాం. ఎవరో మా ముందుకు వచ్చి నేను కాంట్రాక్ట్ ఒక మేడం వస్తుంది కళ్ళజోడు
పోనీ 4 రోజులు కనపడిద్ది. ఇక మేడం నువ్వు అసలు కనపడదు, మేము అడిగినప్పుడు వచ్చింది. నాకు పళ్ళ అమౌంట్ వచ్చినప్పుడు నేను చెప్తా అని ధీమాగా చెప్పేస్తే మేమేం తిని రావాలి? మా బాధలు ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు? సూపరింటెండెంట్ అర్థం చేసుకోడు, కలెక్టర్ గారు అర్థం చేసుకోరు, ఎవరు అర్థం చేసుకోరు మా బాధలు. రోడ్డు మీదకి వచ్చారు. మరి రోడ్డు మీద ఏమిస్తారు? ఏమొస్తున్నాయి? మాకు 2 నెలలు ఇప్పుడు 3 నెలలు అలా జీతాలు లేవు. ఏమో ఇంటి అద్దలు ఊరుకుంటారా? అదేమన్నా అంటే అడుగుతుంటే రూపాయి కూడా ఇవ్వనని అంటుంది. ఒక్క నెల చేసేస్తుందండి. ఏం చేసుకోవాలి? ఒక్క నెల ఏం చేసుకోవాలి? 4 నెలలు నీళ్లు పోసుకొని ఉంటుంది. ఒక్క నెల కూడా ఎప్పుడో చూస్తుంది. ఏం చేస్తానికి? ఎందుకు ఆ సంఘం రావడానికి? ఒక్క నెల ఆగుద్దా పని? ఆమె ఏమోనండి పోనీ 2,000 జీతాలు ఏమి రూపాయి లేదు. అసలు ఏమి రూపాయి కూడా లేదు. ఇట్లా మాకు ఇంటది కానీ ఏమీ లేవు. అసలు దానికి సమాధానం ఇవ్వట్లా మహాతల్లి. ఆ మధ్య బాగా రాదుగా ఆ పిఎఫ్ కూడా ఆపేశారు. ఈఎస్సీ కూడా ఈఎస్ హాస్పిటల్కి వెళ్ళామనుకో, మీకు దాంట్లో పట్టలేదమ్మా, కట్టట్లే, మేము చూడమని అన్నారు ఈఎస్ హాస్పిటల్ వాళ్ళు. మరి మేము ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి చెప్పండి? మాకు న్యాయం కావాలి. మా జీతాల కోసం బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన ఎన్ని కాంట్రాక్ట్లు అయినా 1 నెల ఉంచుకో 2 నెలలు ఉంచుకో 3 నెలలు ఇచ్చేసేవాళ్ళు. ఏమైతే పిఎఫ్ డబ్బులు కూడా ఆఫ్ చేసింది. 1 నెల వేసింది అంతే. వచ్చి 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఇంతవరకు పిఎఫ్ లేదు, జీతాలు లేవు. ఒకసారి తగ్గితే తిట్టాకే 2 ఏళ్ళు వేసింది, మళ్ళీ ఆఫ్ చేసింది. ఇది 3వ నెల. 3వ నెల కూడా సగం జరిగిపోయింది. మేము ఏ రకంగా చేయాలి? ఈ పిల్లలు ఆడుతున్న బడ్జెట్ లేదండి. ఆ బడ్జెట్లో రిలీవ్లో లేదండి అని చెబితే మాకు డోకరాలు సీటీలు ఇవన్నీ ఉండే వాళ్ళు ఆగమంటే ఆగుతారా? వడ్డీలకి తీసుకొచ్చి ఎక్కడికో 20 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ వాళ్ళకి ఎమర్జెన్సీ కట్టిపోతే వాళ్ళు ఊరుకోరు. మమ్మల్ని ఊరుకుంటారా? మేము ఊరుకొని మేము చేస్తున్నా ఓర్పుగా. ఏది 1కి వచ్చినా 2కి వచ్చినా పేషెంట్ల దగ్గర ప్రతి ఒక్క వస్తువు మేము చేయకపోతే, ఒక్క పూట చేయకపోతే వాళ్ళు వచ్చాము ఎలా ఉంటుందండి? చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి. మామూలు కాదు. మేము కష్టపడతాం, మేము చేయమని మేము అంటాం. నా టైం జీతమైంది, టైం మేము పని చేసి పెడతాం. నీ వల్ల మా వల్ల పేషెంట్ ఎంత సఫరాలు అవుతున్నారు. ఒక ఆపరేషన్ ఆగిపోద్ది, డయాలసిస్ ఆగిపోద్ది, ఇటు బ్లడ్ రిపోర్ట్లు ఆగిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఇది క్లీన్ ఉంటేనే కదా మీకు అయ్యేది. ఒక క్యాష్మెట్లోకి వచ్చేటప్పటికి ఎంతెంత చెత్తలు ఉంటాయో, ఎంతెంత బ్లడ్ ఇరుతుందో, ఒక సూదులు ఇరుక్కుపోయి కొయ్యి ఇరిగిపోయి నానా బాధల్లో ఉంటున్నాం బాబు. అయినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు బాబు. ఇన్ని కాంట్రాక్ట్లు మరి ఏమంత కాంట్రాక్ట్ ఎవరూ జరచలేదు. కూల్గా వచ్చి సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. కూల్గా వచ్చి సమాధానం చెప్తే మేము ఎలా అండి? 5 నెలలు పిఎఫ్ వేయలేదండి, మేము ఎలా ఆగుతామండి? తెలుగు చేస్తున్నాము. మా పిల్లలందరూ రోడ్డు మీద తీసుకొచ్చింది ఇవిడి. ఇంతవరకు ఏ కాంట్రాక్ట్ తీసుకురాలా. మా పిల్లలు ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్తాం, ఇంట్లో నుంచి డ్యూటీలోకి వెళ్తాం. అదే మాకు. రెండోది ఏం లేదు. కనీసం ఏమికి వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. మా పిల్లలకి ఈ రోజు నెల ఇంటి అయితే సామానం బయటేస్తున్నాం. 1 రోజు కరెంట్ నెల వెళ్ళిపోతే ఆన్లైన్ లో కట్ చేసేస్తున్నాడు. మేము ఎలా కట్టాలండి? మరి ఏ రకం తీసుకుని కట్టండి? హార్ట్ అటాక్ ఉంది, నేను ఎంతో బాధపడుతున్నా. నాకు ఏసీ లేకపోతే నేను ఉండలేను, ఫ్యాన్ లేకపోతే పిల్లలు పడుకోలేరు. ఏ రకంగా ఉంటారండి? కొంచెం అర్థం చేసుకో. 1 నెల ఉంచుకో, 2 నెలలు చేసేపోయి అలా చేస్తాము. అలా లేదు, ఎలా లేదు. ఒక్కొక్కరికి 8,000 దాకా ఉండాలి పిఎఫ్ పిఎస్ డబ్బులు. మరి మేము ఎలా చేసుకుంటాం? మాకు అప్పుడప్పుడు మీ హాస్పిటల్కి మంత్రి గారు వస్తున్నారు కదా, మంత్రి గారు మీ సమస్యలు చెప్పలేదా? ఏంటండి మంత్రి గారు, మేమందరం ఒక గుమ్మం కాడ కాపలా కాసుకుంటే మళ్ళా 3 రామన్నారు. సరే 3కి వెళ్దాం. ఆయన ఈ గుమ్మానికి వచ్చి ఆ గుమ్మానికి వెళ్ళి కారు ఎక్కేశారు. ఏ రకంగా అండి? ప్రజల బాధ ఆలకిద్దామని లేదా కలెక్టర్ గారికి? మేము ఓటు అయిపోతే మీరు ఎక్కడండి? దేనికండి మీరు? మాకు ఓటు ఎత్తేందుకు మీరు గెలిచింది, లేకపోతే ఎక్కడి నుంచి గెలిచారండి? ఈ రోజు మమ్మల్ని ఇంత బాధ పెడతాం న్యాయమా? కొన్ని కోట్ల మంది ఉన్నాం మేము. హాస్పిటల్, కాలేజీ, డెంటల్ అన్ని డిపార్ట్మెంట్లు, వేరు డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఆ డిపార్ట్మెంట్ ఒక్కొక్క కాలేజీకి 20 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్నిట్లో ఒక రోజు చేయని మురిగెత్తిపోద్ది. మరి ఏంటంటే ఇవాళ కూడా చెత్తలు తీసి ఊడిసి వచ్చాం. అవి మేము చేయకపోతే మురికైపోతే 5 నెలలు ఈఎస్ఐలా పిఎఫ్ అయ్యలేదు. మాకు 1 నెల నుంచి కనుక 1 నెల వేయాలి కదా సార్. మాకు ఏది న్యాయం జరగట్లేదు సార్. మాకు మన కలెక్టర్ సార్ వచ్చారంటే ఈ గుమ్మ నుంచి వెళ్ళిపోయారు. 3 రమ్మన్నారు, ఆ 3 వచ్చేలా కారెక్కేసి వెళ్ళిపోయారు. మాకు ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి? ఇంత పని చేస్తున్నాం. మాకేది
ఇంటి 3 నెలలు ఇంటి గడవ కరెంట్ ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. కరెంటు బిల్లు కట్ చేస్తున్నారు. మేము ఎట్లాగ ఉండేది మరి? మేము ఎట్లాగే తినేది? ఇంటికి వెళ్తాం, ఇంట్లో మా ఆయన మా ఇంట్లో మొగులు ఊరుకుంటలేదు. మీరు శుభ్రంగా లేసి 5 లేసి వెళ్తున్నారు, ఏ జీతాలు అయ్యాయని కొడుతున్నారు. మేము ఏం చెప్పాలి? సమాధానం చెప్పండి. పొద్దున 5 లేసి వస్తున్నాం పనులకి. మేము దేనికి వస్తున్నాం? రూపాయి వచ్చిందని ఆస్తానికి మేము వచ్చేది. దూరాబరా నుంచి వస్తున్నాం, కంగారుగా వస్తున్నాం. కొందరు గ్యాస్ తింటామని కాళ్ళు నెగేసి కంగారుగా వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? మాకు శాలరీ వచ్చిందని ఆస్తానికి వచ్చేది. పని మాత్రం ఒత్తిడి ఉంది బాగా. పని ఏదో చెయ్యాలి, చేస్తాం. దాని తగ్గట్టు ఫలితం మా జీతం ఏది? 5 నిమిషాలు కూర్చొని నుంచోనేవారు, ఏమి చేయనివారు. 10 నిమిషాలు మాకు ఒత్తిడి అయితే అయింది. మేము పని దాని తగ్గట్టు జీతం ఇస్తే ఎంతైనా చేస్తాం సార్. మాకు జీతాలు అయితే లేవు సార్. అవి అసలు 5 నెలల నుంచి లేవు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, మాకు ఏది లేదు. మాకైతే మా 10 తారీఖున శాలరీ పడాలి సార్. పడతారా? వేస్తానని ఒప్పుకుంది, మళ్ళీ వేయలేదు సార్ మాకు ఇంతవరకు. అది అందరూ అయిపోయినా ఏమేస్తాను ఒప్పుకుంది. 4000 పిఎఫ్ అసలుకి వేయలేదు. అసలుకి ఒక్క నెల కూడా వేయలేదు మాకు. అలా ఎందుకు మాట తీసుకోవాలి? అనుకున్నది ఏమో కలిగిందేమో, మాకు ఎత్తదేమో సంతోషపడ్డాం. ఆశపడిన వాళ్ళు కనీసం ఒక నెల వేసావా? 4 నెలలు 4000 వేయలేదు. అసలుకి పిఎఫ్ వేసే వేయలేదు. అసలు ఇంకేమవుతుంది? 100 లిస్టులు చూపిస్తున్నారంట. మేము కాదండి, ఇప్పుడు 10వ తరగతి మాకు జీతాలు ఇస్తేనే మేము చేసేది. తెల్లారగట్లేసి వచ్చింది జాగ్రత్త చేస్తున్నాం కదా మేము. ఇప్పుడు వాళ్ళు చెప్పినని మేము చేస్తున్నాము. మరి మాకు తగ్గ కష్టం ఫలితం ఉండాలి కదా. మరి జీతాలు అంటే అప్పుడు మేము ఏం చేయాలి? డోగ్రాలు ఏం పెట్టి కడతాం, వడ్డీలు ఏం పెట్టి కడతాం సార్. మేము 3 నెలలకు జీతాలు ఆపుతుంటే మాకు 10వ తరగతి జీతాలు వస్తేనే మేము చేసేది ఎక్కడ కట్టేది. ఇలా మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని వెళ్తున్నారు, పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరని. జీతాలు లేకపోతే మాకు బాధలు, అదే జీతం ఉంటే మాకు బాధ ఉండే కాదు కదా సార్. మాకు మా ఆయన దయించి న్యాయం చేయండి సార్. మా అందరికి కూడాను, మా అందరికి జీతాలు ఏం చెప్పండి సార్. కొంచెం 3 నెలల నుంచి రావాలి సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో, జీజీహెచ్ హాస్పిటల్లో 3 నెలల నుంచి జీతాలు రావాలి. మేము ఏం తినొస్తాము? కాంట్రాక్టర్ మా బడ్జెట్ వస్తే వేస్తాం, లేకపోతే లేదంటున్నారు. మేమేం తిని రావాలి? ఏం చేయాలి? మేము దేనికి కలెక్టర్ గారిని అడుగుతాకు వచ్చాం. మా కలెక్టర్ గారు వచ్చినా మమ్మల్ని కలవనీ లేదు. జీతాల గురించే వచ్చామండి మేము ఇక్కడికి. మేము జీజీహెచ్ లో చేస్తామండి. మెడికల్ కాలేజీ ఒకటి, జీజీహెచ్, డెంటల్, మొత్తం అన్నిటికీ మేమే చేస్తూ ఉంటామండి. అయితే మేము 3 నెలలు బట్టి జీతాలు ఇదిగో అదిగో అని అంటున్నారు తప్ప నుంచి జీతం అనేది వేయట్లేదు సార్. అయితే ఏంటంటే మేము ఎప్పటి నుండో అడుగుతూనే ఉన్నాం. 10వ తారీఖు కల్లా మాకు జీతం వేయండి, మీరు 15వ తారీఖు అంటున్నారు కానీ 25వ తారీఖుకి అలా వేస్తాం అంటున్నారు. కానీ ఇప్పటికి 2 నెలలు పూర్తి అయిపోయినాయి, ఇంతవరకు జీతం అనేది వేయలేదు. మేము నిన్న వచ్చారు, మొన్న శనివారం నాడు వచ్చి అడిగారు, మాకు జీతం ఎప్పుడు వేస్తారండి అని అడిగాం. అంటే మాకు బడ్జెట్ రాలేదు, బడ్జెట్ వచ్చినప్పుడు వేస్తాం, 25వ తారీఖు బడ్జెట్ వస్తుంది అప్పుడు వేస్తాం అన్నారు. మీరు అప్పుడు దాకా ఉంటే మరి మేము ఎలా బతకాలండి అని చెప్పేసి అడిగాం. అంటే మేమేం చేయము, గవర్నమెంట్ నుండి మాకు ఫండ్స్ రావట్లేదు, ఫండ్స్ వస్తే మేము వేస్తాము అని అంటున్నారు. మరి పోయిన నెల కూడా అదే చెప్పారు కదండి మీరు, ఇప్పుడు అదే చెప్తున్నారు. పోయిన నెల కూడా అదే చెప్పారు. అలా చెప్పినప్పుడు మీరు పదే ఎలాగే చెప్తున్నారు, మాకు విఐసి వేయట్లే, పిఎఫ్ వేయట్లేదు, మీ వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నాం. 9 నెలల నుండి ఇదే పరిస్థితి మాకు, ఇంకా అంతకు మించి ఏం జరుగుతులేదు. మరి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము, మరి మేము కలెక్టర్కి చెప్పుకుంటాము. మన కలెక్టర్ గారు వస్తే ఇటు నుండి వచ్చి ఇటు వెళ్ళిపోయారు అన్నారు. కనీసం మా మొహాలు కాడ చూస్తలేదు. ఎవరు వచ్చినా సరే పని చేయించుకుంటారు కదా తప్ప నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చేసే కష్టానికి మా ప్రతిఫలం అడుగుతున్నాం, అంతకుమించి ఎవరిని ఎక్కువేం అడగట్లేదు. మేము జీతాలు పెంచమని అడగట్లేదు. మాకు కనీసం జీతాలు పోయిన కాంట్రాక్ట్లో 13,200 ఇచ్చారు, అదే 700 కూడా పెంచుకోకుండా ఇదే మళ్ళీ పెంచుతూ ఇస్తున్నారు. సరేనండి, ఇంత ఇచ్చినా మాకు అడుగుతున్నాం. మేము అంతకుమించి ఎక్కువ ఎవరిని డిమాండ్ చేయట్లేదు. మా జీతం మాకు వేయండి అని అడుగుతున్నాము, అంతకుమించి ఎవరు ఏమి వేయట్లేదు. అడిగి మేము ఇసుకుపోతున్నాం తప్ప నుంచి మేము ఇప్పటికీ కనీసం 5-6 సార్లు ధర్నాల్లోకి వెళ్ళినా సరే మాకు ధర్నాల్లో వెళ్ళినా ఏం ఉపయోగం ఉండలేదు. అయితే కలెక్టర్ గారికి చెప్పుకుందామని చెప్పి మా బాధను చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా నిలవనే ఉండలేదు మమ్మల్ని. మరి మేము ఎవరికి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మరి మేము అదే నిర్ణయం తీసుకున్నాం. మమ్మల్ని పట్టించుకోరండి, ఎవరు వచ్చినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. మేము ఉన్నామని ఎవరు గుర్తింపు కూడా ఉండదు. కానీ మేము లేకపోతే అక్కడ ఏది లేదు, మేము ఉంటేనే. ఒక్కసారి ఇవాళ మేము వెళ్ళలేదంటే మురిగెత్తిపోయి 2 రోజులకు వాసనతో పేషెంట్లు ఇదైపోతున్నారని మేము ఎక్కడికక్కడే తమాయించుకుని బతుకుతున్నాం. కానీ మాకు పిల్లలు ఉన్నారు. మేము చదువులకి, కాలేజీ ఫీజులకి ఎంత ఇబ్బంది పడుతున్నాం. మీకు నెల వచ్చేటప్పటికి జీతాలు వస్తుంటే మీరే సఫర్ అవుతున్నారు, ఈ అమ్మాయిలకి అట్లకి ఇట్లకి. మరి మేము ఏమీ లేని వాళ్ళం. మరి మేము అద్దెలు కట్టుకుంటే అద్దెలో వెళ్ళిపోమంటున్నారు, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు బిల్లు పీకేస్తున్నారు. మేము ఎలా బతకాలని మేము ప్రశ్నిస్తున్నాం, గవర్నమెంట్నే ప్రశ్నిస్తున్నాం. మేము ఇప్పుడు ఏం చేయాలి? మేము ఎవరిని అడగాలి? కాంట్రాక్ట్ ఎందుకు ఇంకా మాకు? మీరు మధ్యలో ఉన్నారు, మాకు సంబంధం లేదండి. కాంట్రాక్ట్ మీకు బిల్లు వచ్చినా రాకపోతే
వేయకపోయినా మాకు జీతం వేయాలి అని అడిగారు. కాంట్రాక్టర్ ఏమన్నా అడుగుతుంటే కాంట్రాక్టర్ మేము మా దగ్గర బడ్జెట్ లేదు అంటున్నారు. ఒకటే మాట, మా దగ్గర బడ్జెట్ లేదు, మా గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు అని అంటున్నారు. రిలీజ్ అయిపోతే మరి మేము గవర్నమెంట్ అడగం అంటే మాకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏంటంటే మాకు 9 నెలల నుండి మేము ఇప్పుడు వరకు అప్పు తెచ్చేసాం, మేము ఇక వేయలేము అని చెప్తున్నారు. కానీ మేము 3వ నెల కూడా వచ్చేస్తే మేము బతకడం కష్టమైపోద్ది. మరి పని చేసుకుని బతకటంటేనే ఇలా అంటున్నారు. మరి రోడ్ల మీద అడుగు తిని బతుకుతేనే ఖాళీ చేతులు బాగానే ఉండేగా అంటున్నారు. మరి ఎలా బతకాలి? కష్టపడుకుంటే జీతాలు లేరు. ఎలా బతకాలి మేము చెప్పండి. పోనీ ఎవరి మీద బతకాలి? మేము కష్టపడింది మా కష్టాన్ని విలువ అడుగుతున్నాం. మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చేసి అడుక్కోవట్లేదు కదా. అడుక్కోనప్పుడు మా జీతం ఈ నెల ఆపేశారు. ప్రతి నెల 1 నెల మేము దగ్గర పెట్టుకుంటాం, 2వ నెల జీతం అన్న వేస్తామని టయానికి వేస్తున్నారా? అది కూడా లేదు. మేము ఎంతకాలం పడాలి? ఇదే బాధ ఇక మాకు. ప్రతి నెల ఇదే సమస్య. మరి మా పిల్లలకి స్కూల్ ఫీజులు మొన్న పోయిన నెల అలాగే ఇబ్బంది పడ్డాం. ఎక్కడో సటప్ 5 రూపాయలు వడ్డీలకి 10 రూపాయలు వడ్డీలకి తెత్తనం. మరి అయ్యే కడితే సరిపోతే మరి మా పిల్లలు ఎప్పుడు చదివించుకోవాలి? మేము కూడా మా పిల్లలు కూడా మాలాగే ఉండాలా? అంతేనా? మా పిల్లలు కూడా మాలాగా బతకాలి. అంతేగా మీరు ఎవరు చూసినా మేము తక్కువ జీతానికి చేసినా మేము ఇంట్లో మా మొగుడికి సపోర్ట్గా ఉంటామని చెప్పి మేము వస్తున్నాం. కానీ మాకు ఏమీ లేక కాదు, మా మొగుడికి సపోర్ట్గా ఉండాలి కాబట్టి తప్పదని. మరి రోడ్ల మీదకి వెళ్తాం, రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్ల మీద మాకేమో అవసరం? మాకు నెలల జీతాలకు వస్తే మేము రోడ్ల మీదకి రావాల్సిన అవసరమే లేదు. మా పిల్లలు మేము చదివించుకోవాలండి. మా చదువులు పిల్లలు శుభ్రంగా ఇచ్చేసుకోవాలని మేము డ్యూటీలకు వస్తున్నాం. కానీ మమ్మల్ని విలువే లేకుండా పోతుంది. మాకు ఎంతకాలం మేము ఈతాలు 1 రోజు 2 రోజుల్లో లేకపోతే అమ్మ ఇలా వేస్తాం అన్నది చెప్పేదే లేదు. 25వ తారీఖు అంటే మాకు 3వ నెల కూడా వచ్చేస్తే ఏం కడుపుకోవాలి మేము? మళ్ళీ నువ్వు డ్యూటీ మళ్ళీ జీతం వచ్చేది, మళ్ళీ మొదలే మాకు. ఏంటి ఇది సమస్య ఎప్పుడునా? అందుకే కలెక్టర్ గారికి చెప్పుకుందామని వచ్చాం మేము. మా బాధ ఎంపీ గారు అప్పుడప్పుడు మీ హాస్పిటల్ వస్తుంటారు. మేము మాట్లాడదామని కారు దగ్గరికి కూడా రానివ్వరండి. మమ్మల్ని తోసేస్తారు. వాళ్ళు స్పీడ్గా కారుతో వెళ్ళిపోతారు. మేము ఇంకెవరికి చెప్పుకుంటామండి? ఎవరికి చెప్పుకున్నా మా మాట ఎవరు వినట్లేదు. గవర్నమెంట్ నుంచి పడితేనే మేమే వేస్తాం, మేమేం చేయలేము వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదో మాకు తెలియదు. మరి మేము ఎట్టా బతికేది? వాళ్ళు ఇస్తేనే మేము ఇస్తాం, మేమేం చేయలేము అంటున్నారు ఆ కాంట్రాక్టులు. ప్రభుత్వం అన్ని వర్గాల సంతోషం సంతోషం అని చెప్తుంది, పేపర్లో చెబుతారు, మీడియాలో చెబుతున్నారు. కానీ ఇక్కడ దాకా వచ్చేసరికి ఏమీ పడవు, ఏ నిధులు పడవు, ఏ కష్టపడినందుకే పడతారు. ఇంకా ఉచితంగా నిధులు ఏమి వేస్తారండి? ఉచితంగా ఇచ్చే ఏమి ఇస్తారు? కష్టపడి పని చేస్తేనే జీతాలు ఇట్లా. వాళ్ళేం గవర్నమెంట్ వేస్తేనే ఇస్తామంటున్నారు. గవర్నమెంట్ ఎప్పటికి వేసిద్ది, మాకు ఎప్పటికి ఇస్తారు? మేమేం తినాలి? ఏం తిని రావాలి? ఏదో కారమో గడ్డలో పచ్చలో వేసుకొని వస్తున్నాం. అది తింటాకు కూడా లేకుండా పోయింది. అక్కడ పని చూస్తే ఒత్తిడి అయిపోయింది. మంచినీళ్ళు తాగనివ్వరు, వాష్రూమ్లకు కూడా వెళ్ళనివ్వరు. ఒక్కోసారి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని ఆడాడు చేసి పనులు చేపిస్తారు. 10 మంది చేసే పని 2 కూడా చేస్తున్నాం. వాళ్ళంత కష్టపడినప్పుడు ఎవరో గుర్తించట్లేదు, ఎవరో రూపాయి ఇవ్వట్లేదు. అసలుకి వీళ్ళు పనిచేశారు వర్కర్లు అనే విలువే లేదండి. మాకు ఏ విలువ లేదు. ఎంత హీనంగా చూసినా చూస్తున్నారు. మాకు కష్టపడి పని చేసినా జీతం కోసం ఏదోలే, మన రూపాయి కోసం మనం వస్తున్నామని మేము అనుకుంటే జీతాలు రాకుండా ఇలా రోడ్ల మీద నిలబెట్టారు మమ్మల్ని. రోడ్డు మీద నిలిచినా ఉపయోగం లేదు. ఇక పొడిపోతే ధర్నా కూర్చుంటేనే 1 నెల జీతం, 3 నెలలు ఆగినా ఒకటే వేస్తారు. ఆ 3 నెలలు కూడా వేయరు. 4 నెలలు ఆగింది, 3 రోజులు ఆగినా 3 నెలలు ఒకసారి పడితే మాకు దేనికన్నా వస్తాయి అప్పులకు కట్టుకోవడానికి. 1 జీతమే వేస్తారు మళ్ళీ 3 నెలలకు కూడా. ఆ 1 జీతం ఏం ఊరికి వస్తాయండి? మా ఛార్జీలకే వస్తాయా, తింటాకే వస్తాయా, దేనికి వస్తాయి? మాకు 100 రూపాయలు ఛార్జీలు పెట్టుకుని వస్తున్నారు. రోజు 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఛార్జీల వాళ్ళకి? ఎంతమంది ఉంటారు మీరంతా? అంత ఉన్న హాస్పిటల్ మేము 400 300 పైనే ఉంటారు. అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నాం. పేషెంట్ దగ్గర ఎంత రోస్ట్గా మేము చెయ్యాలి. 5 నిమిషాలు డాక్టర్ గారు వచ్చేసరికి అది క్లీన్ గా ఉండాలి. అలా అంత కష్టపడి చేసినప్పుడు మమ్మల్ని ఎవరైనా గుర్తించాలి. స్వచ్ఛ భారత్ అని కాలేజీ చుట్టూ తిప్పుతారు, నెలకు ఒకసారి అంతా క్లీనింగ్ చేపిస్తారు. దానికి మేమే ఉండాలి. దానికి మాత్రం ఫోటోలు పోజులు ఇస్తారు, పేపర్లు వేపిస్తారు. జీతాల గురించి ఎవరో మాట్లాడరు, ఎవరో చేయరు. ఎవరన్నా వస్తున్నారంటే అంత అడావుడిగా 2 రోజుల ముందలే మమ్మల్ని అంత కష్టం చేపిస్తారు. జీతం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇస్తే మేము ఇస్తాం అంటున్నారు. వాళ్ళు ఎవరు ఇస్తారు? మాకెప్పుడు ఇస్తారు? మేమేం తిని రావాలి? 100 రూపాయలు ఒక్కొక్క ఆడమనిషి భర్తలు లేని వాళ్ళు ఇంటి అద్దె కట్టుకొని పిల్లలను చదివించుకోవాలి. వాళ్ళు ఏమైపోవాలి? 4-5 రోజులు పస్తులు ఉండి వస్తారు. పిల్లలకి ఏం పెట్టు? మేమంటే ఏదో ఒకటి 4 వస్తున్నాం, ఇక్కడ పంచుకొని తింటాం. ఒకళ్ళని తెచ్చిన ఇంట్లో పిల్లలకి ఏం పెడతారండి? ఏం పెట్టుకొని రావాలి? ఒక్కొక్కరు పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేదని బయట నుంచో పెడుతున్నారు. అలాంటి పరిస్థితి మాది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ప్రతి నెల 3వ వారం స్వచ్ఛ భారత్ అని పెడుతున్నారు. అప్పుడు నాయకులు వస్తున్నారు, అప్పుడు మీ సమస్యలు మాట్లాడలేదా? ఎవరే రారండి. ప్రిన్సిపాల్ గారు తప్ప నుంచి ప్రిన్సిపాల్ హెచ్ఓడీలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మేము మొక్కలు నాటేసి శుభ్రం చేసేసి వాళ్ళ దగ్గరకు మేము పోజులు ఇవ్వాలి. వాళ్ళు వచ్చి పోజులు ఇచ్చుకుంటారు. ఆ పోజులు అప్పుడు మాత్రమే మమ్మల్ని ఉంచుతారు, మిగతాది అప్పుడు పక్కకు తోసేస్తారు. మీరు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, మీరు వచ్చి మాట్లాడవచ్చు కదా. అలాంటప్పుడే మమ్మల్ని రానినప్పుడు పోజులకు మాత్రమే పిలుస్తారు.
చెప్తారు రండమ్మా స్వచ్ఛ భారత్ రండమ్మా స్వచ్ఛ భారత్. ఊడ్చేవాళ్ళు లేకపోతే అసలు క్లీనింగే లేదంటారు. అది రోగులు తిరిగేది, వ్యాధులు వ్యాపించేది, ప్రతిదీ వ్యాపించేది. మీరు లేకపోతే అక్కడ శుభ్రమే లేదంటారు. కానీ మా ఆకలి పోరాటం మాత్రం వాళ్ళకి వినపడదు. సరే ఏంటిది ప్రతి నెల ఏంటిది ప్రతి నెల ఏంటిది అని మేము అడగడమే తప్పనిచ్చి వాళ్ళ నుంచి వచ్చిన మేమున్నాం ఏదీ లేదు. పేరు తిరుపతమ్మ అండి. మేము విజయవాడ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాం. గత 10 సంవత్సరాలకు సర్వీస్ ఉంది. ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి అంటున్నారు. కానీ ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడేది లేదు, మాకు సమస్య పూర్తి చేసేది లేదు. డిఎంఈ చుట్టూరు తిరిగాము, కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చి స్పందనలో లెటర్లు పెట్టాము, ఎవరు సమాధానం చెప్పేది లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకే సపోర్ట్ చేస్తారని కాంట్రాక్ట్ మేడం గారు ఉన్నారు. మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు లెటర్ తీసుకున్నారు కానీ అమ్మ మరి మీ సమస్య మేము పరిష్కారం చేస్తాను, నేను మాట్లాడతానని ఒక్క మాట మాట్లాడింది లేదు. కారు ఎక్కి వెళ్ళిపోయారు. తర్వాత సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంకో సమస్య మీద వచ్చాడమ్మ మీ సమస్య ఏం తీరుస్తారా అని అంటున్నారు. మరి ఎవరు పట్టించుకున్నప్పుడు ఈ కాంట్రాక్ట్లు ఎందుకు, ఈ గవర్నమెంట్ ఎందుకు, ఈ అధికారులు ఎందుకు? మాలాంటి కూలి చేసుకునే పేదోళ్ళ పొట్ల మీదైనా కొట్టేది. ఇన్ని నెలలు 3 నెలల నుంచి శాలరీ లేకపోతే అద్దెలలో ఎవరన్నా ఉండెత్తారండి? మేము ఎంతో పియ్యెత్తి పేడెత్తి వాంతులు ఎత్తి బ్లడ్ ఎత్తి అన్ని మీ అంత రోత పని మేము కాబట్టి చేస్తున్నాం, ఎవరు చేయరండి. అలాంటి వాళ్ళు శాలరీలు ఇట్లా ఆపుకొని కాంట్రాక్ట్లు బాగుపడుతున్నాయి తప్ప కష్టపడే వాళ్ళు బాగుపడేది లేదండి. ఇది ఇప్పుడు మీ హాస్పిటల్కి మంత్రి గారు ఎంపీ గారు వస్తుంటారు. మంది వచ్చిన కాంట్రాక్ట్లకే సపోర్ట్లు అండి. వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు సపోర్ట్లు. మమ్మల్ని పిలిచేది లేదు, మాతో మాట్లాడేది లేదు. మేము కలుస్తాకి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని పలకరి ఏంటమ్మా వచ్చారు అన్నట్టు కూడా లేదండి. మమ్మల్ని ఇటు చూస్తారు అటు వెళ్ళిపోతారు కార్లు వేసుకొని. మాకల్లా 10వ తారీఖు కల్లా శాలరీ పడాలి. మా ఈఎస్సీ పిఎఫ్ పడితే మేము అదే ఆ మేడాన్ని కూడా కోరింది, కాంట్రాక్ట్ మేడాన్ని అదే 10వ తారీఖు కల్లా శాలరీ అయ్యింది, పిఎఫ్ కట్టండి మేడం, మీ జోలురా మా పని మేము చేసుకుంటాం, మేము కడుపు నింపుకుంటాం, మా బిడ్డలకు కడుపు నింపుకుంటాం అని చెప్పామండి. మా సమస్య అదండి. కాంట్రాక్ట్ ఏమంటారు అడిగితే గవర్నమెంట్ ఇస్తేనే నేను ఇస్తాను, గవర్నమెంట్ దగ్గర లేవు, మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చేసుకోండి, గవర్నమెంట్ ని మమ్మల్ని కాదని కదా మీరు చేసేది అన్నట్టు బెదిరిస్తున్నారండి. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే డ్యూటీలోంచి తీసేస్తాం కూడా అంటున్నారండి. మాకు బిల్లులు పడాలంటే వాళ్ళకి బిల్లు పడపోతే మాకు వేయరండి. మాతో పని ఎందుకు చేయించుకుంటున్నారు? వాళ్ళు వస్తున్నారు చేయండి, వీళ్ళు వస్తున్నారు చేయండి అని చెప్పని సూదులే గుచ్చుకుంటున్నాయో ఏం గుచ్చుకుంటున్నాయో అన్ని మేము చేస్తూనే ఉన్నాం కదా. అలాంటప్పుడు మా బాధ మీకు అర్థం కావట్లేదా? మీరు ఏసీ రూమ్ లో కూర్చుంటారు ఎచ్చగా చక్కగా, మేమేమో కడుపు పాల్గొని మేము చేస్తూ ఉంటాము. రోడ్డును పడే కుండల గిన్నెలను బయట వేయించుకుంటాం అద్దోళ్ళతోటి. మేము ఇలా చేస్తూ ఉంటాం. ఆవిడ వచ్చి ఏమంటుంది, మాకు బిల్లులు అయితే మేము వేస్తాం, బిల్లు అవరప్పుడు మేము వేయలేము అని అంటారు. ఈ హాస్పిటల్ సామరాజు గారు ఏమని మా ఒత్తిడి మాకు ఏ రకంగా పెడుతుంటే ఒత్తిడి అలా పెడతారు సామరాజు గారు. ఆయనకి ఏం ఇంట్లో కదా, ఆయన లక్షల జీతం తీసుకున్నాడు కదా, ఆయనకి ఆటో పోటు తెలియట్లేదు. మా కడుపు మాడుతుంది కాబట్టి మేము పరిగెడుతున్నాం రోడ్ల మీదకి. ఆయన ఏంటి అన్ని మీయే, ఆల్ సర్వీస్ మీ సర్వీస్ అంటాడు. ఆల్ సర్వీస్ దేనికి? సర్వీస్ మాకు మొత్తం బెడ్షీట్లు సగం మేమే తీయాలి, బెడ్షీట్లు మేమే కట్టాలి, పేషెంట్లు బుడ్లు మేమే కడగాలి, అన్ని మేమే చేయాలంటే అనాథలు కడక. మీరు ఎందుకు ఉన్నది? ఇంకా మీ ఎమ్మెల్యే మీ పోస్ట్ ఏం చేశారు? మీరు తీసుకుంటారు, మీరు చేయాలి కదా. మాకేం పని అది? అనాథల పని మాకు ఏంటండి? ఎవరైనా కక్కితే అలా అటెండర్తో ఎవరిని మాట్లాడకూడదు, మీరు ఏమి చేయకూడదు, మొత్తం మీరే చేయండి. మా వాళ్ళు ఎవరు చేయరు. సచిన వాళ్ళకి రూపాయలు ఏరుకుంటారు, సావత గారు బాధ్యత ఉంటుంది. మాకు మట్టి మేము 1 రూపాయి అడుగుతలేదు మేము చేసే కాడ. ఇది ఆయన పద్ధతి. హాస్పిటల్ ఆయన మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అంటాడు మాట్లాడితే. మేము సామరాజు గారు అని ఆయన ఎమ్మెల్యే వాళ్ళు ఇన్ఛార్జ్ ఆయన. మాది మీరు చేయాల్సిందే, మా వాళ్ళు చేయరు. సచిన వాళ్ళు ఏమైనా దింపాలంటే మా వాళ్ళు దింపుతారు, డిశ్చార్జీలు మా వాళ్ళు దింపుతారు, అన్నీ మా వాళ్ళు దింపుతారు. మీరు మట్టికి ఏమైనా ఏరిగింది ఎత్తిందని మీరు కడగండి, మీరు చెయ్యండి, మీరు కక్కురోళ్ళు మీరు తీయండి, పేషెంట్లు మీరు అంటే సరిపోరని మమ్మల్ని ఒత్తిడి చేస్తాడు ఆయన. మా మీద ఒత్తిడి ఏంటంటే కాంట్రాక్ట్ మామూలుగా ఇన్ఛార్జ్ అయితే మనకి అంత ఒత్తిడి ఉండాలి మా మీద. మేము ఎంతవరకు చేస్తాము? మా సాధ్యం వరకు మేము చేస్తాం పని, అంతే ఎక్కువ మించి చేయలేం కదా. మనిషి మించి ఎవరు చేయలేరు కదా. నువ్వు కడుపు నిండా పెట్టేసి ఒకేసారి మనం తినగలుగుతాం, మేము అరేంచుకోవద్దాం. మేము అలాగే పని అంతా మా మీద పెడితే మేము ఎక్కడ చేస్తామంటే పని అంతాను? మీ అందరూ కలిపి చేస్తేనే పని. అక్కడ నువ్వు నాయకత్వం ఉన్నప్పుడు అందరితో చేపించాలి తలకో పని. నువ్వు అంతా ఒక్కళ్ళే చేయమంటే మేమే చేస్తామా? అన్నిటి మాదే బాధ్యత. ఆల్ సర్వీస్ అంటే దేనికి తీసుకున్నావు? ఆల్ సర్వీసు దేనికంటే ఆల్ సర్వీసు దేనికి? ఏ రకం తీసుకున్నావు ఆల్ సర్వీస్? నువ్వు తీసుకున్నప్పుడు మీ తలకో మీ పని మీరు చేయండి. బెడ్షీట్లు మిషన్లు తొడవటం అవన్నీ చేయటం ఎమ్మెల్యే వాళ్ళ పని. అది మా పని కాదు. అసలు ఏ కాంట్రాక్ట్లో కూడా మేము చేయలేదు. ఈ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మిషన్ తొడవటం, సెక్షన్ పైపులు కడగటము, గట్లు తుడిపియటము, మన ఈ మొత్తం అన్ని సమస్త మాసం చేపిస్తున్నారు. అనాథల తోటలో కూర్చుని మేము తీయాలి, అనాథలు వచ్చిపోతే మేము తీయాలి, అన్ని మేము చేస్తే ఇంకా ఆయన ఏంటి అక్కడ? ఆయన పోస్ట్ ఏంటి అక్కడ? ఇంకా ఇన్ఛార్జ్ దేనికి? ఇన్ఛార్జ్ నువ్వు హాస్పిటల్ గవర్నమెంట్ ఎంప్లాయీ దేనికి అక్కడ? నువ్వు ప్రతిదీ మాసం చేపించేసి మేము ఏదైనా రూపాయి అడుగుతున్నామని చెప్పని మీరు రూపాయి అడిగితే సరిపోరు, మీరు పేషెంట్లు అంటే సరిపోరు, మీరు పేషెంట్ మేము కేకలు వేయద్దు, మీరు అటెండర్ కేకలు వేయద్దు అని అంటాడు. ఇంకా మేము చేసి మమ్మల్ని మీదకి వచ్చేసి నేను ఎంప్లాయీని, నా సంగతి నీకు తెలుసా అని
బెదిరిస్తుంటాడు. దేనికి నీ సంగతి మాకు తెలుసు. బెదిరింపులు ఆయన మా మీద బెదిరింపులు, మా మీద టార్చర్లు. వాళ్ళొస్తున్నారు చేయండి, వీళ్ళొస్తున్నారు చేయండి అని చెప్పి మా మీద వచ్చి మెడమే కూర్చుంటే మేము ఎంత చేస్తాం. మేము కూడాను మా సాధ్యం వరకు మేము చేస్తామండి. మా కడుపు కాలేదు, మేము రోడ్డు ఎక్కాము. నీ పద్ధతి ఏంటి అసలు? నీ పని నువ్వు చేసుకోవాలి కదా. నువ్వు బెడ్షీట్లు తీపించుకొని నీ వాళ్ళతోటి నీకు మామూలుగా మిషన్ తుడిపించుకున్నావు అనుకో, మా పని మేము చేసుకుంటాం. ఎంత కడుపు పండినా సరే సూదులు వస్తాయి, ఇంత బాగా సూదులు వేసేస్తారు డస్ట్బిన్లోని. ఆ కవర్లు ఎంత తెస్తారు. ఎఫ్ఐఆర్ వాళ్ళు ఎంఆర్ఐ వాళ్ళు కూడా బాడీలు దింపునా మా పేషెంట్లు చేసిన గ్లౌజ్ ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తారు. ఏంటని అడిగామనుకో, మీ పని అది, మీది ఆల్ సర్వీస్ అంటున్నారు, మొత్తం మీ కాంట్రాక్ట్ అంటున్నారు. ప్రతిదీ మా కాంట్రాక్ట్ అయినప్పుడు ఇంకా హాస్పిటల్ అంతా మేమే చేయాలి కదా. వాళ్ళు ఎందుకు ఇంకా అక్కడ వాళ్ళ పోస్ట్ దేనికి అక్కడ మేమే చేస్తాము. పేషెంట్లు మేమే దింపుతాము, బాడీలు మేమే దింపుతాం. ఇంకా ఎఫ్ఐఆర్ పోస్ట్ ఎంఆర్ఐ పోస్ట్ దేనికి అక్కడ అన్ని మేము చేసేటప్పుడు అంటే నువ్వు రూపాయలు పోగేసుకుంటా కొన్నావు అక్కడికి. ఇప్పుడు ప్రతి నెల 3వ వారం స్వచ్ఛ భారత్ అని చెప్పి నాయకులు అధికారులు వస్తారు, అప్పుడు మీ ప్రస్తావన రాదమ్మా? నా పేరు అఖిల సార్. అందరు వస్తారు సార్, వెళ్తారు. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకో సార్. అదేంటంటే సరే అమ్మా చెప్తాం, మీ పని మీరు చేయండి. గతంలో కూడా అంతే చేశారు సార్. 3 నెలలు జీతాలు ఇవ్వలేదని కూర్చున్నా. సూపరింటెండెంట్, ఏడీ మేడం అందరు వచ్చారు. అమ్మ మీరు చేయండి, మీకు జీతాలు ఇప్పిస్తాం అన్నారు. వాళ్ళ మాట విని 1 నెల వేస్తే సరేలే అమ్మ అన్న. మళ్ళీ మేము అమ్మ మాకు జీతం అయిపోతే మేము ధర్నా చేస్తామన్నా. లేదమ్మా వేస్తారన్నారు. 3 నెలల నుంచి సార్ మేము అడుగుతుంటే ఒక్కరు మాకు సమాధానం చెప్పట్లా. సూపరింటెండెంట్ సార్ దగ్గరికి వెళ్తే సూపరింటెండెంట్ సార్ ఇంకొక వాళ్ళ దగ్గర పంపిస్తారు. అని పేరేంటి, ఏడీ గారి దగ్గర పంపిస్తారు. ఏడీ గారు అమ్మ మీనామూర్తితో మేము మాట్లాడాం, మీరు పనులు చేయండి, వాళ్ళకి బడ్జెట్ వేయలేదంట. గవర్నమెంట్ అయిపోతే ఆమె ఎక్కడి నుంచి వేసిద్దని వాళ్ళు అంటారు. సరేలే అని మీనామూర్తిని పిలిపించాం. ఆమె వచ్చి అంటది నేనేం చేస్తా, నాకు 7 నెలల నుంచి వాళ్ళు పేమెంట్ వేయలేదు, నేను అయినా మీకు 3 నెలలు వేసా, నేను ఇవ్వలేను, నా వల్ల కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే నేను అప్పుడే ఇస్తానంటారు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి ఎందుకు తీసుకున్నట్టు కాంట్రాక్ట్? ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నామందే బాధ్యత. గవర్నమెంట్ ఎప్పుడైనా లక్షలు పేమెంట్ చేస్తే మాకు ఇస్తారా? మాకు ఇచ్చేది 10,000 జీతం. ఆ 10,000 జీతానికి వేయలేదు అంటే మేమేం తిని బతకాలా? హాస్పిటల్ ఎవరో ఒకరు పెడతానికి వస్తారు సార్. వాళ్ళ దగ్గర చేసి ముద్దడికి తింటున్నా, పని చేస్తే అడుగు తినాల్సిన అవసరం ఏంటి మాకు? అదేంటంటే ఇస్తాము లేవు కూర్చున్నాం అనుకో అందరు వస్తారు. అప్పుడు నిన్న కాక మొన్న ఆయన వచ్చాడు, కలెక్టర్ గారు వచ్చారు. వస్తే కలెక్టర్ గారు వచ్చారని మేము వెళ్ళేటప్పటికి ఇటు నుంచి వెళ్ళి మమ్మల్ని ఇటు చూసి అటు వచ్చారు. వస్తే అదేంటమ్మా అంటే ఆయన అడగలేదు. సరేలే అనేసి మేము మళ్ళీ ఇటు వచ్చాం. ఒక 3 రండి అన్నారు. 3 రమ్మంటే 3 వచ్చేటప్పుడు కారు ఎక్కి వెళ్ళిపోయారు. కలెక్టర్ గారికి లేనప్పుడు మన బాధ్యత. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కాం దేనికి? కేవలం ఆయన గురించి ఎక్కాం. ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు, ఏం తిని బతుకుతారు? వాళ్ళు ఏసీలో కూర్చుంటున్నారు, శుభ్రం కడుపు నిండి తింటున్నారు. ఆడ కడుపు నిండాలా? వర్కర్ కడుపు నిండొద్దా? పెంటపి అన్ని మేము ఎత్తాలా? మళ్ళీ అందులో బయోవేస్ట్ మెడికల్ అని పెట్టారు. అందులో బాత్రూమ్లు ఉంటాయి, డైపర్లు అన్నీ ఉంటాయి. ఎడం చేయి కుడి చేయి లేకుండా సూదులు గ్లౌజులు అన్ని తీయాలి మేము. అవన్నీ డిలీట్ చేయాలి. దేనికి? ఆ జీతం కోసమే కదా. ఆ జీతం కోసం చేస్తున్నాం. సూదులు గుచ్చుకుంటాయి, ఎవరికి ఏ రోగం వస్తుంది తెలియదు. మా ఇంట్లో ఏమైపోతుంది, మా ఇంట్లో నాశనం అయిపోతుంది, మేమే మా కుటుంబం నాశనం అయిపోద్ది. వీళ్ళకి బాధ్యత లేదా? కనీసం ఏంటని అడగారు కదా. అడగరా? ఇల్లు నిల్చుంటే రోడ్డు మీద ఎందుకు వచ్చారంటారు, కూర్చుంటే ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటారు, పోలీసు వాళ్ళని పిలుస్తామంటారు, బెదిరిస్తారు. దేనికి బెదిరిస్తారు? మా హక్కు మేము అడుగుతున్నాం, అంతకుమించి ఏం అడగట్లా. దేనికి బెదిరిస్తారు? మేము గొడవలకు వచ్చావా? మేము అడిగేది 10,000 జీతం, మాకు ESPF కావాలి సార్, అంతకుమించి మేము అడగట్లా. అది సోమరాజు ఉన్నాడంటే ఇక ఆడికి ఏమంటారు, ఏదో అన్నారంటే ఆ వర్కర్ని ఆపేయండి, ఆ వర్కర్ని ఆపేయండి. దేనికి ఆపుతాడు? నీ వర్కర్తో నువ్వు చేపి చేదు కదా. ఆడి దగ్గర డబ్బులు దింగుతాడు, మాతో చేపిస్తాడు. ఆడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, మాతో చేపిస్తాడు. బాడీ రాళ్ళు దింపడం మేము దింపమా ఏంటి? మేము అవన్నీ చేసినప్పుడు మేము చేయమా? మేము కూడా చేస్తాంగా. ఆల్ సర్వీస్ అన్నప్పుడు ఆ బాడీ గిడి అన్ని మేము దింపుకుంటాం. అని పక్కన ఉంచమండి. ఎఫ్ఎన్ఓ ఏమన్నా ఎందుకు? ఎఫ్ఎన్ఓ ఏమన్నా అంటే బెస్టీల్ మోటార్ కట్టాలా, టెచర్ గడగాల, అన్ని చేయాలా, సెక్షన్ చార్లు గడగాల, ఇవన్నీ వదిలేస్తారు. అవన్నీ ఆల్ సర్వీస్ వర్కర్ చేయాలంటారు. ఎన్ని చేయాలా? దేనికి చేయాలా? అసలు మాకు సంబంధం ఏంటి? మేము చేసేది ఓన్లీ క్లీనింగ్ కిందే అంతే సార్. మా బాధ్యత అయితే మాది డిమాండ్ అయితే అదే సార్. 10వ తారీఖు కల్లా మాకు జీతం కావాలా. ESPF ఇప్పుడు వరకు ఉన్నదే క్లియర్ చేయాలి. ఈ కాంట్రాక్ట్ ప్రతి కాంట్రాక్ట్ లో మాకు అలా అవ్వలేదు సార్. ఈ కాంట్రాక్ట్ కాడ వచ్చిన కానీ అంటే ఆ కాంట్రాక్ట్ ఆమె జీతం ఇవ్వలేకపోతే కాంట్రాక్ట్ మానేసుకొని ఇంకొకరికి ఇచ్చేమండి. మాకు నెల జీతం కావాలా. గవర్నమెంట్ ఇచ్చే లెక్క అయితే ఇంక కాంట్రాక్ట్ ఏంటి సార్ మధ్యలో? మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషం చెప్పక ప్రభుత్వం చెప్పొద్దు, మీరే రోడ్ ఎక్కారు. మరి ఎక్కడ సంతోషం ఉంది? వాళ్ళు ఊరికి చెప్పుకుంటా ఉంటారు అంతే. 10 మందికి 30 మంది కూడా చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క రోడ్డు మీద ఉంది. వాళ్ళు ఇస్తే ఎందుకు వస్తాం మేము రోడ్డు మీద?
మాకేం అవసరం రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం లేదు మాకు. వస్తే వాళ్ళు వచ్చి అమ్మా మీ సమస్య ఏంటి అని అడిగితే చాలు. కలెక్టర్ గారు వచ్చారు, అమ్మా మీరు ఇంతమంది నిల్చున్నారు దేనికని అడగల. పెద్ద పెద్ద లావాదేవీలు చేసుకొని వాళ్ళు బతుకుతారు, బాగానే ఉంది. మా జీతాలు మాకు ఇస్తానికి ఎందుకు బాధ? మా జీతాలు మాకు ఇస్తే రోడ్డు మీద రావు కదా, మాకేమవుతాం? రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు సార్. అది ఏదో హాస్పిటల్ ఇంత ముద్ద పెడతారు సార్, ఆ ముద్ద నడుకొని తింటున్నాం సార్. జీతాలు లేవు, ఇళ్లలో సగం మంది భర్త లేని వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ ఇల్లు తీసుకెళ్తేనే ఇల్లు గడవాలా, లేకపోతే లేదు. అలాంటి వాళ్ళు కూడా ఇంత టార్చర్ పెడుతున్నారు సార్. ఇల్లు ఈ టార్చర్ అయినా భరిస్తున్నాం మేము, మా జీతాలు మాకు కావాలంటున్నాం. లేదండి, లేదు. మేము ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదండి. మేము ఇన్ని సంవత్సరాలు పడి చేస్తున్నాం, మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదండి. ఈ కాంట్రాక్ట్ వచ్చాక మాకు నరకం అనిపిస్తుంది. ఇంటికాడ పిల్లలు కూడా పొత్తుంటున్నారు, స్కూల్ తెరిచారు. డ్వాక్రా వాళ్ళు ఊరుకుంటారండి? ఇంటి అద్దెలు ఊరుకుంటారా? 5 రూపాయలు వడ్డీ తెచ్చుకొని ఇంట్లో సామాన్లు ఇసిరేస్తున్నారండి. వాళ్ళు ఎప్పుడు 3 నెలలు 4 నెలలు జీతం అయితే వాళ్ళకి అప్పులు కడుతున్నాము. మేమేం తినాలి? చెప్పండి సార్. సూదులు గుచ్చుకుంటున్నారు, రోజుకు ఒక ఇండక్షన్ చేయించుకోండి. ఇండక్షన్ ఏమైనా తేడా చేస్తే మమ్మల్ని ఎవరైనా చూస్తాడా? మొగుడు మొద్దులు లేని వాళ్ళు ఉన్నాము, ఎవరు చూస్తారు మమ్మల్ని? ప్రభుత్వం వచ్చింది ఏమైనా మమ్మల్ని చూస్తుందా? ఎవరు మళ్ళీ ఏసీలో ఉంటున్నారు.